రెడీ 1 2 3 స్మైల్. అరే మావి కూడా వచ్చాడ్రా. బాలే, అస్సలు బాలే. అవునన్నా, ఒక అన్న ఒక వదిన మేము అంతే ఉండాలన్నా. భలే చెప్పారా, బాగుంది సినిమా టైటిల్లా. అలాగే చేద్దాం. మావయ్య నమస్కారం. మళ్ళీ ఎందుకు వచ్చావురా? మళ్ళీ ఎందుకు తింటావు అంటే ఏం చేస్తావు మావయ్య? ఆకలైతే తింటాం కదా, తిన్నా మళ్ళీ ఆకలేస్తుంది కదా. అలాగే వసు గురించి ఆలోచన పదే పదే వస్తూనే ఉంటది. ఎప్పుడు చూసినా మళ్ళీ చూడకుండా ఉండలేం కదా. రేయ్ వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండటానికే వీల్లేదు, వెళ్ళా. మీ అమ్మ కాంతం వెళ్ళమంటే నే వెళతాను మావయ్య. ఎందుకంటే ఇది కనకమేడల కాంతమ్మ సామ్రాజ్యం కదా. రేయ్ ఆగరా జోగి. ఆయక అక్కకి ఆస్తమా వ్యాధి ఉంది, పొగ పెట్టండి చచ్చి ఊరుకుంటది. బయటికి వెళ్ళరా నువ్వు. నీలాంటి వాడు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంటాం వీలేదు, వెళ్ళావు. ఎందుకు మావయ్య కోప్పడతావు? వసు నాది, అల్లుని అర్థం చేసుకో మావయ్య. నువ్వు ఈ జన్మలో నువ్వు వసుని సొంతం చేసుకోలేవు. అలా అనక మావయ్య. చూడు అత్త ఎంత స్ట్రగుల్ అవుతుందో. ఇంకా బ్రతికుందంటేనే సర్ప్రైజు. రేయ్ జోగి, తులసక్క నువ్వు వసు పెళ్లి చూడాలని కదా ఇంకా బతికుంది. చూస్తావు, తప్పకుండా చూస్తావు, కంగారు పడకే. రేయ్ 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 ఏం చేస్తున్నావు నువ్వు? చంపేస్తా నేను. కూల్ మావయ్య, బీపీ పెంచుకోకు. అరే చూస్తారంట్రా మావయ్య ఆవేశపడుతుంటే, కాస్త సన్మానించుకోండి. వదలరా వదలరా మిమ్మల్ని. ఆవేశపడకు మావయ్య, నీ గుండెకి మంచిది కాదు. వదలరా నిన్నే వదలరా. నీ కూతురికి నాకంటే రిచ్ ఫెలో, గ్రేట్ ఫెలో ఎవరు దొరుకుతారు చెప్పు? అయ్యో చాలా ఆవేశంగా ఉన్నా మావయ్య. రే జోగి, అమ్మో చూడు నీ గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో. హలో అలా కొట్టుకోకూడదు మావయ్య, చాలా డేంజర్. మావయ్య ఇది తాగేవనుకో నెమ్మదిగా నీ గుండె కొట్టుకుంటుంది, అలా 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 ఆగిపోతుంది. తాగు, ఇది తాగేవనుకో నీ ఆవేశం తగ్గిపోతుంది. తాగు. తాగు 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 తాగు.
ప్రాణాలు తీసి నీలాంటి దుర్మార్గుణ్ణి భగవంతుడు వదిలిపెట్టడురా. అవునా? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నా కూతుర్ని ఏమీ చేయలేవు. వసుని రక్షించటానికి వంశీబాబున్నాడు. తన చేతిలోనే నిజం రాసి పెట్టిందిరా. కాబట్టి నీకిలాంటి బుద్ధులు పుట్టాయి. నన్ను క్షమించమ్మా. నాన్నా, అప్పు తెచ్చే దాంట్లో బాధ్యత తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా అనారోగ్యం పాలయ్యాను. మీ అందరికీ భారం అవుతాం అనుకోలేదు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేను ఫెయిల్ అయిపోయాను. అందుకే ఆ దేవుడు నన్ను మనిషిగా కూడా ఫెయిల్ చేద్దాం అనుకున్నాడు. అలా అనకు నాన్న. నా ధైర్యమే నువ్వు నాన్న. అలాంటిది నువ్వే డీలో పడిపోతే ఎలా? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటిని, ఇంటి పరువుని నేను కాపాడుతాను నాన్న. ఎందుకో గుండెల్లో గాబరాగా అనిపిస్తుంది. మనసేదో కీడు శంకిస్తోంది. రమా, ఎందుకయ్యా ఇలా అనిపిస్తుంది? ఎలాగైనా వంశీ సార్ని తన హార్ట్ ఫ్రెండ్ని కలిపి త్వరగా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నల్ని చూసుకోవాలి.
బలి చెప్పమావయ్య. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. చనిపోయే ముందు ఓ నిజం చెప్పి చచ్చావు. కానీ ఆ వంశీగడే నా చేతిలో చస్తాడా? తీసుకొచ్చేస్తాను. ఎక్కడున్నావు రాధా? నీకోసం వంశీ సార్ వెతకని ప్లేస్ అంటూ లేదు. నిన్న ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలని నేను ప్రయత్నించని రోజు అంటూ లేదు. నువ్వు కనపడకపోతే చివరికి నేను దోషనైపోతాను. రాధా ఎక్కడున్నావు? ప్లీజ్ నాకు కనపడు. నువ్వు కలవాల్సిన వంశీ సార్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను. రాధా 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 రామా, నా ఆవేదన తనకు అర్థం కావడం లేదు. నేనెంత గొంతు చించుకుని అరుస్తున్నా వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ రావడం లేదు. రాధా అనే అమ్మాయి వంశీ సార్ చిన్ననాటి స్నేహితురాలేనా? కాదా? తను కాకపోతే ఇన్నాళ్ళు పెంచుకున్న నమ్మకం అనుమానంగా మిగిలిపోతుందా? నాకు సమాధానం కావాలి. నేను ఆ మనిషిని చూడాలి. తను నా ముందుకొచ్చే దారి చూపించు రామా.
రాధా, మీరు రాధేనా? కాదండి, నా పేరు అర్చన. రాధా అనే అమ్మాయిని మీరు ఇక్కడేమైనా చూసారా? ఎవరూ రాలేదు, చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నాను. అలాగా. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తానమ్మా. అడగండమ్మా, అడగండమ్మా, బియ్యం తెచ్చి అడగండమ్మా. సోది చెబుతాను, సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. ఉన్నదున్నట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోదమా, నువ్వా కూనా? ఎలా ఉన్నావు తల్లే? బాలేనమ్మా, ఏమాత్రం సంతోషంగా లేను. వంశీ సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నువ్వు చెప్పమ్మా, జరిగింది జరగబోయేది నువ్వు చెప్తావు కదా, ఇప్పుడు చెప్పమ్మా. వంశీ సార్ వెతుకుతున్న తన చిన్ననాటి స్నేహితురాలు ఎక్కడుంది? తనని తీసుకెళ్లి ఆయన కళ్ళ ముందు నిలబెట్టాలి. కోనా, వంశీబాబంటే అడవికి నీ వెంట నీళ్లకి వచ్చిన బిడ్డే గదా? అవునమ్మా, ఆయనే. కోనా, ఆ బాబుకు నీకు ఎప్పుడో ముడిపడిపోయినాది. తాళి ఒకటి నీ మెళ్ళో లేదు కాని మీరిద్దరూ అడవిలోనే ఆలు మగలైనారు. ఏంటమ్మా నువ్వనేది? మీరు దగ్గరైపోనారు కూనా. మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి ఆ బిడ్డకి జత చేస్తానంటున్నావు. అది జరగదు బిడ్డ. అలా అనకమ్మా. సార్ జీవితంలో తన చిన్ననాటి స్నేహితురాలకి తప్ప మరెవరికి అవకాశం లేదు. ఆ స్నేహితురాలు ఎక్కడుందో చెప్పు. ఆ జగదంబని అడుగుతావో, పరమేశ్వరి అమ్మని అడుగుతావో, ఆ పార్వతమ్మని అడుగుతావో అడుగు. కానీ వంశీ సార్ మనసులో ఉన్న అమ్మాయి ఎక్కడుందో కనుక్కొని చెప్పమ్మా. పీతగాడ వెతికే రాముడి కళ జటాయువున కలిసే పావుర విరా. తెలిసిందమ్మా, చెప్పమ్మా. ఎవరో చెప్పు. వంశీ సార్ వెతుకుతున్న అమ్మాయి ఎవరో చెప్పు. ఎక్కడుంది? నువ్వే కూనా?